మనం రెగ్యులర్గా తాగేటటువంటి టీ మనకు ఎటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న వివరాల గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేసినటువంటి ఈ టీ ఇప్పుడు మనకు పెద్ద సమస్యగా, పెద్ద వ్యసనంగా మారిపోయింది. దాదాపు 80% మంది భారతీయులకు ఉదయాన్నే టీ తాగకపోతే తెల్లవారదు. వీళ్ళందరికీ టీతోనే రోజు మొదలవడం ఒక ఆనవాయితీగా మారిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. 175 సంవత్సరాల క్రితం ఈ టీని మనకు అలవాటు చేయడానికి బ్రిటిషర్లు అందరికీ ఈ ఉచితంగా టీ పొడి ప్యాకెట్లను పంచిపెట్టడం జరిగింది. రైల్వే స్టేషన్లలోనూ, సినిమా హాళ్లలోనూ టీ స్టాల్స్ పెట్టి ఇలా ప్రతి ఒక్కరికి ఈ టీని అలవాటు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. చివరికి ఈ రోజున అది అందరి ఇళ్లలో ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే వారిని టీతోనే స్వాగతం పలుకుతూ ఉంటాం మనం. ఆ విధంగా ఈ టీ మన కల్చర్లో భాగమైపోయిందని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే ఇది కేవలం వారి స్వలాభం కోసం విదేశీయులు మనకు అంటగట్టినటువంటి ఓ పనికిరాని పానీయం మాత్రమే. ఈ టీ వెనుక మనకు తెలియనటువంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. మనలో చాలా మందికి కప్పు టీ గొంతులో పడనిదే రోజు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరి కొందరైతే ఉద్యమం చేసినట్లుగా రోజుకు మినిమం 5-6 టీలు తాగుతూ ఉంటారు. విదేశీయులు మన దేశంలో అడుగు పెట్టక ముందు మా నెలల్లో టీ కంటే హెర్బల్ టీ మాత్రమే ఉండేది. కేవలం ఆయుర్వేద మూలికలను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని టీలా తీసుకునేవారు. రుచి కోసం అందులో కాస్త తేనెను కలుపుకునేవారు. అది ఆరోగ్యానికి చాలా మేలు చేసేదిగా ఉండేది. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. టీ అందరికీ ఒక వ్యసనంలా మారిపోయింది. టీ అంటే ఎమోషనల్ అనుకుంటూ ఉంటారు, కానీ అది ఒక అడిక్షన్. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ టీ అడిక్షన్ వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటో చూద్దాం. సాధారణంగా కాఫీలో కెఫిన్ అనే మైండ్ అలర్టింగ్ కెమికల్ అనేది ఒకటి ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం రెగ్యులర్ గా తాగేటువంటి టీలో కూడా ఈ కెఫిన్ ఉంటుంది. నిజానికి ఒక కప్పు టీలో దాదాపుగా 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ టీ తాగినప్పుడు వెంటనే కొద్ది సమయం మైండ్ అలర్ట్ అయ్యే ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. ఈ కెఫిన్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాని యొక్క హాఫ్ లైఫ్ 5 గంటల పాటు ఉండే అవకాశం ఉంటుంది. హాఫ్ లైఫ్ అంటే ఆ కెమికల్ సగం జీవితకాలం అన్నమాట. ఉదాహరణకు సాయంత్రం 5 గంటలకు కప్పు టీ తాగినట్లయితే 50 మిల్లీగ్రాముల కెఫిన్ మన శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఆ కెఫిన్లో 25 మిల్లీగ్రాములు మిగిలే ఉంటుంది. ఇది పూర్తిగా దాని శక్తిని కోల్పోవడానికి మరో 5 గంటలు పట్టే అవకాశం ఉంది. అందుకే సాయంత్రం నుంచి రాత్రి సమయం వరకు టీ ఎక్కువగా తాగడం వలన నిద్రలేమి సమస్యగా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మధ్యాహ్నం లోపే చివరి టీ తాగడం అనేది అలవాటు చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ చాయ్ చాటున దాగి ఉన్నటువంటి ఒక తీయటి నిజాన్ని చూద్దాం. సాధారణంగా మనం టీలో వైట్ షుగర్ను కలుపుకుంటూ ఉంటాం. ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. సాధారణంగా టీ తాగేటప్పుడు ఈ షుగర్ ఎక్కువగా తీసుకుంటున్నామనే విషయాన్ని ఎవరు పెద్దగా గమనించరు. అలా తెలియకుండానే మనం ఈ టీ ద్వారా అధిక మొత్తంలో షుగర్ అనేది మన శరీరంలో పంపిస్తూ ఉంటాం. దీని వలన అధిక బరువు, గుండె జబ్బులు, డయాబెటీస్, అట్లానే దంత సమస్యలు, ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. షుగర్ లేకుండా మనం టీ తాగలేం కాబట్టి టీని మితంగా తీసుకుంటే కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ అలవాటైనా మితంగా ఉంటే అది ఔషధంగా పనిచేస్తుంది, అమితంగా ఉంటే అది విషయంలా పనిచేస్తుంది. అందుకే వీలైతే మిల్క్ టీ బదులుగా హెర్బల్ టీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన టీ ఎంచుకుందాం, మన లైఫ్ క్వాలిటీని పెంచుకుందాం. థ్యాంక్ యూ.